నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం. హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బిల్లుకు తాము వ్యతిరేకమంటూ వైసీపీ వాకౌట్. జగన్కు రాజకీయ పరిజ్ఞానం లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయడం సిగ్గుచేటు. మాజీ మంత్రి కన్నా ధ్వజం. ఈ ఏడాది గుంటూరు రైల్వే డివిజన్ ఆదాయం 766.57 కోట్లు. డిఆర్ఎం సుదేష్ణ సేన్ వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజ్యసభలో రాజధాని అమరావతికి చట్టబద్ధతకు ఆమోదం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో బిల్లును ప్రవేశపెట్టగా దాదాపు 2 గంటల పాటు చర్చ నిర్వహించిన అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మూజువాణి ఓటింగ్తో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అలాగే ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అమరావతికి ఉంటాయని చెప్పారు. The Andhra Pradesh Reorganization Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. Shriman Nityanand Rai ji to move that the bill be passed. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఒక రాష్ట్రానికి రాజధాని ఉందని మరో రాష్ట్రానికి అలా లేకుండా వదిలేయడంతో సమస్య మొదలైందన్నారు. రాష్ట్ర విభజన దేశంలో ఇదేం తొలిసారి కాదని, వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని గుర్తు చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే 3 రాజధానులంటూ వైసీపీ ప్రభుత్వం వారి జీవితాలను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. They said that it was with the consensus that we have all decided Amaravati is going to be the capital, so there is going to be no backing down from this, and we are all going to fight for it. And with that spirit, sir, for 5 years, more than 1600 days, relentlessly, with unfaulted spirit, sir, the farmers and the women of Amaravati fought for the capital, for establishing capital. And no one could break their spirit, sir. It was such a strong spirit that all these people had, and how they were insulted. And how they were insulted by the then government. Now they are speaking on this, sir. I have to tell the facts to the parliament also. There were pregnant women. There were pregnant women who are trying to protest for this Amaravati. And they are used their state machinery to kick these pregnant women in their stomach, sir. Will anyone, sir, anyone here or any government or any human being will give that kind of instructions to anyone? And if you look at the other kind of agitations and the kind of criminalization they have done, sir, just for protest they have been put behind bars. These farmers, these women, there was character assassination, body shaming, and so many different things. అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా వైసీపీ వ్యతిరేకించింది.
రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, రైతుల నుంచి 50,000 ఎకరాలు సేకరించి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజధాని అమరావతి ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించిన వైవి సుబ్బారెడ్డి తాము ఈ బిల్లుకు వ్యతిరేకమంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. Oppose this bill in this present form because it is not addressing the problems of 29,000 farmers who have given 34,000 acres of farmland for Amravati capital without any payment under land pooling, sir. Sir, గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎప్పుడు ఇస్తుందో అనే దానిపై క్లారిటీ లేదు సార్ ఈ బిల్లులో. Sir, and the second thing is it's not defining that what constitutes capital and what is the definition of capital, sir. Our constitution mentions only capital of the country, sir. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, స్వలాభం కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కన్నావారి తోటలోని తన నివాసంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెడితే వైసీపీ ఎంపీలు వ్యతిరేకించారని మండిపడ్డారు. ప్రజలు మెచ్చిన రాజధానికి చట్టబద్దతపై వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట మీద నిలకడలేని జగన్ ప్లాన్ బి మావిగన్ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. నువ్వెందుకు మాట మీద నిలబడలేకపోయావు? ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉందని కనీసం మొన్న అమరావతికి రిజల్యూషన్ చేసేటప్పుడైనా సరే అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే నీ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు అక్కడ. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవు, నీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడరు, బయట మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు వ్యంగ్యంగా చెబుతాడు. మావి గన్ అంట. అసలు కనీసం పరిజ్ఞానం ఒక రాజకీయ నాయకుడికి ఓనమాలు చదువుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా నీకు లేని పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. జగన్ అంటున్న మావిగన్ పేరు విని చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. ఉద్దండరాయనిపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చేసే చట్టాలు రాష్ట్రాలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. ఇక రాజధాని అమరావతిని కదిలించడం ఎవరి వల్ల కాదన్నారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా జగన్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. కానీ ఇది కొత్త వింతగా, అంటే ప్రజలందరూ బిల్లు పాస్ అయిపోతుందని ఒక భావోద్యోగంతో ఆనందంలో ఉండే టైంలో వాళ్ళందరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తప్పుకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జిఎస్టీ ఎగ్జామ్షన్ అన్నాడు. జిఎస్టీ ఐకానిక్ టవర్స్కి ఇవ్వలేదు, అధికారుల భవనాలకు ఇవ్వలేదు, విల్లాస్కి ఇవ్వలేదు, తర్వాత లేఅవుట్స్ రోడ్కి ఇవ్వలేదు, ట్రంక్ రోడ్స్కి ఇవ్వలేదు, జ్యుడిషియల్ కాంప్లెక్స్కి ఇవ్వలేదు, దేనికి ఈ రోజు వరకు ఇవ్వాల. కానీ రాష్ట్ర ప్రజలకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి. కాబట్టి ఒక నాయకుడిగా డేటా తీసుకుని కరెక్ట్గా చెప్పాలా, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని అడ్డదారులు పంపించాలని ఒక సైకో మెంటల్ చేశారు. అందుకే ప్రజలు 11 సీట్లకి లిమిట్ చేశారు. ఇదే పని చేస్తుంటే నెక్స్ట్ టైం 0 అవుతుంది. రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టబద్దత లభించడం పట్ల ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. కూటమి నేతలు డేగల ప్రభాకర్, సజీలా, గాదె వెంకటేశ్వరరావు, చిట్టిబాబు, తిరుపతిరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములు సైతం త్యాగం చేసిన అమరావతి రైతులను తీవ్ర అవమానాలకు గురిచేసిన ఘనత వైసీపీదని నసీర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఒక జగన్ నాటకంతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేయాలనేటువంటి
ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విన్యాసాలు, ఒక పక్కన మహిళలు పెద్ద ఎత్తున తమ త్యాగం చేసినటువంటి భూముల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు రోడ్ల మీదకి వస్తే కాళ్లతో తొక్కి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళని అపనిందలు పాలు చేసినటువంటి పరిస్థితులు. ఒకవైపు శ్మశానం అని, ఒకవైపు వేసుల నివసించేటువంటి ప్రాంతం అని ఈ విధంగా అన్యాయంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. ఈరోజు అటువంటి చౌకబారి విమర్శలన్నిటికి కూడా తెరదించుతూ ఈరోజు రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించడం చాలా సంతోషం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి ప్రాంతం. అమరావతికి భూములిచ్చిన రైతులకు ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుధీర్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతుగానే నిలిచిందన్నారు. అందుకే ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ పార్లమెంటులో మద్దతు ప్రకటించారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగం సటీశ్వరరావు, కరీం, మోషే, కలీం తదితరులు పాల్గొన్నారు. నేను అడుగుతాను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భూములు మిమ్మల్ని నమ్మి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు భూములు ఇచ్చారే, నట్టేట ముంచారా రైతులు ఇంతవరకు న్యాయం చేయకుండా? ఇటువంటి దాన్ని ఎలుగెత్తి మాట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరొకసారి రాహుల్ గాంధీ గారి మాటను ఉట్టంకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకి మొదటి సంతకం పెట్టి తెలుగు గడ్డ మీద నేల మీద అడుగు పెడతాననేటటువంటి రాహుల్ గాంధీ మాటని ఈ రాజధానిగా ఉంచేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పూర్తిగా తెలుపుతున్నట్టుగా నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలపడం జరిగింది. జరిగినటువంటి ఆ యొక్క ప్రసంగం గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, ఎప్పుడైతే ఒక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ సంవత్సరం గుంటూరు డివిజన్ మొత్తానికి 766.57 కోట్ల ఆదాయం వచ్చిందని డీఆర్ఎం సుదేష్ణ సేన్ వెల్లడించారు. గుంటూరు డీఆర్ఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డివిజన్ పనితీరు, సాధించిన విజయాలు, కొనసాగుతున్న కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే 7.65% అధిక ఆదాయం పెరిగిందన్నారు. న్యూ గుంటూరులో ఎక్స్క్లూజివ్ కార్గో టెర్మినల్ పునరుద్ధరణ చేశామన్నారు. పండుగల కోసం 2,226 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు చెప్పారు. గుంటూరు స్టేషన్లో ఒకే రోజు 66,000కు పైగా ప్రయాణికులు నిర్వహణ జరిగే సామర్థ్యం పెంచామన్నారు. డివిజన్ పనితీరు, భద్రతా సేవల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పుతూ భారతీయ రైల్వే తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని DRM Sudeshna Sen తెలిపారు. For the punctuality of mail and express trains is concerned, and this was at 93.12%, and this is higher than almost 4.6 than the previous year. There were 24 occasions where we were able to achieve 100% punctuality in our mail express segment. And this is very important as we contribute a lot to the South Central statistics, because Guntur is in between Guntakal and Vijayawada. Therefore, our performance and our efficiencies affects the efficiency positively of South Central Railway as well. In the goods segment, we ran 1376 crack specials, and crack specials are those where the goods train go directly from Nandyala to Vijayawada without any crew changing point. రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో వైసీపీ నేతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 3 రాజధానులని మాట్లాడిన జగన్ ఇప్పుడు రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమని తెలిపారు. మావిగన్ అంటూ జగన్ కొత్తగా మాట్లాడుతున్నారని, వైసీపీలోని మేధావులు బయటకు వచ్చి ఆయన మాటలకు అర్థం చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ అనేది రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలి, చదువుకునే పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి. కానీ వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీలోని పెద్దలు, దాని అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఏమి కోరుకుంటున్నాడో, ఏమి ఆశిస్తున్నాడో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. ఎందుకంటే ఇంకా ఆయన్ని అభిమానించే వాళ్ళు, వాళ్ళకు ఓట్లు వేసినటువంటి దాదాపు చెప్తున్నారు 40% దాకా వచ్చిందండి. 40 ఉందో 30కి 40కి మధ్యన ఉందో. ఆ 40% ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించేయండి. ఒక వ్యక్తి మీద అభిమానం ఉండటం వేరు, ఒక వ్యక్తి మీద ద్వేషంతో ఇంకొక వ్యక్తిని అభిమానించడం వేరు. ఇక్కడ మీరు ఒక వ్యక్తి మీద ద్వేషంతో ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ చెప్తున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా లోక్సభ మరియు రాజ్యసభల్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఏఎన్యూ వీసీ గంగాధర్ను, రిజిస్టర్ సింహాచలాన్ని, రెక్టర్ శివరాం ప్రసాద్ను అమరావతి పరిరక్షణ యోజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ, ఒకప్పుడు 2024కి ముందు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి అంటే విద్యార్థులను సస్పెండ్ చేయటమే కాక నందాని విద్యార్థినిపైన విచక్షణారహితంగా దాడులు చేశారని, నిరాహార దీక్షలు చేస్తే పోలీసులు టెంట్లు కూల్చారని గుర్తు చేస్తూ పాలక మండలి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతా సభ అనంతరం జేఏసీకి సంబంధించిన విద్యార్థులతో కేకు కోసి అప్పుడు దాడికి గురైన నందాను సత్కరించి అభినందించారు. గుంటూరు నగరంలో పోలీసు టాస్క్ ఫోర్స్ అధికారులు 5.75 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో 2.75 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. గత కొంతకాలంగా రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న అనిల్కి చెందినవిగా అధికారులు గుర్తించి సీజ్ చేసి పాతగుంటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పశ్చిమ నియోజకవర్గంలో తనిఖీలు చేస్తున్న క్రమంలో మరో 2 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని స్టేషన్కు తరలించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉచిత అబ్సెట్ శిక్షణను అందిస్తున్నట్లు హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన వస్తున్నదని, అనేక మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ తరగతులకు హాజరవుతున్నారని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ప్రతిరోజు బోధించిన అంశాలపై ఖచ్చితంగా రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ పరీక్షా పత్రాలను వెంటనే దిద్ది మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు వారిలోని లోపాలను సరిదిద్దుకుంటారని ఆమె పేర్కొన్నారు. తమ కళాశాలలో క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ వల్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంసెట్ రాయబోయే విద్యార్థులకు కళాశాలలో గురువారం మెటీరియల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులు శరత్ కుమార్, రసాయన శాస్త్ర అధ్యాపకులు తిరుమల, శివకుమారి, త్రివేణి, ఉష తదితరులు పాల్గొన్నారు. హిందూ కాలేజీలో ఎంసెట్ కోచింగ్ క్లాసులు జరుగుతున్నాయి. అలాగే ఈ కోచింగ్ క్లాసులు ఇంకో 40 రోజులు కొనసాగనున్నాయి. మాకు చక్కగా ఏ రోజు ఆ రోజు క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే క్లాసులు అయిపోయిన తర్వాత మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వారానికి ఒకసారి మాకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మాకు హిందూ కాలేజీలో ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ చేత మాకు బోధిస్తున్నారు. కాలేజ్లో మాకు 10 డేస్ నుంచి ఎంసెట్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది 50 డేస్ ప్రోగ్రామ్. అయితే మాకు ఎంసెట్లో రోజు క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాసెస్ అయిన తర్వాత డైలీ టెస్ట్ జరుగుతున్నాయి. అలాగే వీకెండ్స్లో మాకు గ్రాండ్ టెస్ట్ జరుగుతున్నాయి. థ్యాంక్స్ టు హిందూ కాలేజ్ ఎంసెట్లో మాకు ఇంత గ్రిప్ ఇస్తున్నందుకు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా టీడీపీ నాయకులు పాటిబండ్ల బలరాం ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ జన్మదిన వేడుకలు సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేసి టీడీ జనార్దన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీ జనార్దన్ పుట్టినరోజు వేడుకలు సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రంలో నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈ కేంద్రంలో ఉన్న విద్యార్థులు ప్రత్యేకమైన వారని అన్నారు. ఈ సందర్భంగా మనోవికాస్ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగర్లమూడి శ్రీనివాస్, వేములకొండ శ్రీనివాస్, గట్టి శ్రీనివాస్, సౌపాటి రత్నం, గోల్డ్ రఫీ, మహంకాళి నరసింహారావు, ముప్పవరపు భారతి, గొల్ల ప్రభాకర్, ఎంపార్ల శ్రీనివాస్,
వంగర ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు వరల్డ్ ఆర్టిస్ట్ డే సందర్భంగా మనందరం కూడా ఏదో వాళ్ళందరికీ కూడా వైకల్యం ఉందనేటువంటి ఆలోచన కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళందరినీ ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఏదైతే వికలాంగులకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కూడా ఇవ్వడం. స్థానిక శాసనసభ్యుడిగా ఇటువంటి కేంద్రాలకు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా అందుబాటులో ఉండి వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినందుకు 13వ డివిజన్లో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు చల్లా ఆంజనేయులు, సంకూరి శ్రీనివాసరావు, తాడిబోయిన చినబుజ్జి మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల త్యాగాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల లక్ష్మణ్, మీరావళి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మన పెద్దన్న పాత్రలో మోడీ గారు వివరించారు. మరియు మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజున మన పార్లమెంటు బిల్లు పాస్ అవడం జరిగింది. ఇది ఎంతోమంది త్యాగం, ఎంతోమంది కష్టఫలితమే ఈ కార్యక్రమం. దీనివల్ల భవిష్యత్తు భావితరాల వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ బిల్లులు పాస్ చేయడం జరిగింది. మన రాజ్యసభలో కూడా ఆమోదించి రాష్ట్రపతి ఆమోదముద్రానికి పూర్తి కావడం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చిరకాల స్వప్నంలాగా ఈ కళని సాకారం చేసిన మన కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారికి అందరికీ గాను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మన పెదపలకలూరులో ప్రణామ్ ప్రవీణ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రవీణ్ హాస్పిటల్స్ తో ప్రణామ్ సంస్థ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో హాస్పిటల్ పునఃప్రారంభోత్సవం నిర్వహించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోలా ప్రవీణ్ కుమార్, డాక్టర్ మహేష్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ నందిత, డాక్టర్ మౌనిక, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రణామ్ ప్రవీణ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సేవాభావంతో వైద్య సేవలు అందించడం ద్వారానే వైద్యులకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2 స్పెషాలిటీలతో ఉన్న ప్రవీణ్ హాస్పిటల్ ఇక నుంచి 10 స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ మహేష్ తెలిపారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రణామ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అత్యాధునిక సౌకర్యాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరి వారి సర్వీసెస్ ద్వారా ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రణామ్ గ్రూప్ వాళ్ళు వచ్చి మరి ప్రవీణ్ హాస్పిటల్స్తో కొలాబరేట్ కావటం అనేటువంటిది నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు డాక్టర్ ప్రవీణ్ గారు నేను ఇందాక చెప్పినట్లు కమర్షియల్ బేసిస్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ యాక్టివిటీ ఎక్కువ వారు చేస్తూ ఉన్నారు. వారికి అందుకే ఈ మధ్య P4 1 year అయిన సందర్భంగా సన్మానం కూడా చేశాం సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి. మరి వారి యాక్టివిటీస్ చూసి వాళ్ళ ప్రణామ్ గ్రూప్ వారు కూడా వారితో కొలాబరేట్ చేయనందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. కొలాబరేట్, ఎక్స్పాండ్ అండ్ ఎన్ష్యూర్ దట్ క్వాలిటీ కేర్ ఇస్ గివెన్. దానికోసం we came and we have tried hands with Praveen Garu and Praveen Hospital. We are hoping to give only 2 things, most important thing, ఒకటి క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ ఒక్క స్పెషాలిటీ ఉన్న 10 స్పెషాలిటీస్ ఉన్న ప్రతి స్పెషాలిటీలో క్వాలిటీ కేర్ ఉండాలి. పేషెంట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి 100% వెరీ గుడ్. పేషెంట్ ఇక్కడ నుండి వెళ్తే పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలి, పూర్తిగా హ్యాపీగా వెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ పేషెంట్స్. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కూటమి నాయకులు మోదీతో కుమ్మక్కయ్యారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని చట్టబద్దతకు కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ ద్వారా పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని కావాలని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షించిందన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేసిందన్నారు.
రెండుసార్లు నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసినా ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పారు. మరలా రైతులను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు రెండవ విడత భూసేకరణకు పూనుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరగనుంది. సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ చర్చ్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ రెవరెండ్ పాస్టర్ గనుపల్లి సతీష్ బాబు మాట్లాడారు. మరణాన్ని జయించి సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు పునరుద్ధానం రోజును ఈస్టర్ పండుగగా క్రైస్తవులంతా జరుపుకుంటారని అన్నారు. ఆ పండుగ సందర్భంగా నగరంలో శనివారం ఉదయం 5:30 హిందూ కాలేజ్ కూడలి వద్ద ఉన్న వెస్ట్ ప్యారిష్ చర్చ్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభించి లాడ్జ్ సెంటర్లోని బీఈడీ కాలేజ్ వద్ద ముగిస్తామని తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంత క్రైస్తవ విశ్వాసులు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్, పాస్టర్ పరిశుద్ధరావు, పాస్టర్ మోజేష్ సుగుణాకర్, పాస్టర్ జాన్సన్ రాజ్, పాస్టర్ గ్యాబ్రియల్, పాస్టర్ జైపాల్, పాస్టర్ బాబు ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభు మహాశుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు శిలువ మీద ఆయన మరణించి 3వ నాడు ఆదివారం తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుద్ధానాలు మానవాళి అంతటికీ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ అతిక్రమముల విషయమై పాపముల విషయమై చనిపోయి వారు క్రొత్తగా జన్మించి పునరుజ్జీవం పొంది నూతన శక్తితో నూతన బలముతో వారు లోకములో అందరికీ అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ ప్రేమను పంచాలన్నదే ఈ శ్రమ మరణ పునరుద్ధానముల యొక్క ప్రధానమైన ఉద్దేశం అయి ఉంది. ఈ యొక్క వేదికను మనం సమైక్యముగా ఉండటానికి అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని జయప్రదం చేయాలి. ఈ లోకానికి ఈ పట్టణానికి మనం చాటి చెప్పాలి, మేమందరం కూడా క్రీస్తుని వెంబడించే వారము. ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, సంఘానికి కానీ లేకపోతే ఇతరులకు కానీ వ్యతిరేకం కాదు. ఇది క్రీస్తు యొక్క శాంతిని ప్రేమను పంచటానికి చేసే ప్రయత్నము, తెలియజేయడానికి ప్రయత్నం కానీ అలా మాత్రమే చూడాలని నా విన్నపము. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, ఆకివీడు పెదమాలపాడు దళితులపై దాడిని ఖండించాలంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీఎస్పీ నేతలు తెనాలి ప్రకాష్, వాసు మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తున్నామన్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆకువీడిలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మాలలు కొలుచుకునే అమ్మవారి దేవాలయాన్ని తొలగించి రామమందిరం కట్టాలనుకోవడం దారుణమన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, గూడవలి మణికుమారి, కిషోర్, బాబురావు, కూరపాటి సుబ్బారావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదాని నిరాకరించడం జరిగింది. ఇది కొత్తగా వచ్చిన తీర్పేం కాదు. సో దీనివల్ల ఎస్సీ సమాజం కానీ దళిత క్రైస్తవులు కానీ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఈ తీర్పు ఎప్పటి నుంచో ఎన్నోసార్లు ఎన్నో కోర్టులు ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఈ పర్టికులర్ సమయంలో మరి ఎల్లో మీడియా కానివ్వండి, అలా సాఫ్రాన్ మీడియా కానివ్వండి, కొంతమంది దీన్ని ప్రత్యేకంగా దీని మీద ఎస్సీలకి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,300, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం
23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,600, మోడల్ 9,300 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం. హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బిల్లుకు తాము వ్యతిరేకమంటూ వైసీపీ వాకౌట్. జగన్కు రాజకీయ పరిజ్ఞానం లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయడం సిగ్గుచేటు. మాజీ మంత్రి కన్నా ధ్వజం. ఈ ఏడాది గుంటూరు రైల్వే డివిజన్ ఆదాయం 766.57 కోట్లు. డిఆర్ఎం సుదేష్ణ సేన్ వెల్లడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.